చాలా కాలం క్రిందట దూరంగా ఎక్కడో ఉన్న ఒక నగరంలో ప్రభుత్వం రెండు నగరాలను అనుసంధానించేందుకు ఒక ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. ఈ పనుల వల్ల నగర ప్రజల జీవనానికి అంతరాయం కలుగుతోంది. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉంటుంది అనే కారణంతో వారంతా ప్రభుత్వానికి ఓర్పుగా సహకరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆఫీస్కు వెళ్లే వాళ్లకు, స్కూలు పిల్లలకు, నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లే వాళ్లకు రోజూ ఆలస్యమవుతూ ఉండేది. ప్రభుత్వ పనులు మాత్రం ఎప్పట్లా నీరసంగానే సాగుతున్నాయి. నిర్మాణానికి దగ్గరలో ఒక చిన్న రోడ్డులో ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు. కానీ ఆ రోడ్డు వెడల్పు చిన్నది కావడంతో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది. ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టేవి. కాలం గడిచే కొద్దీ ఫ్లైఓవర్ పనులు ముమ్మరం కాసాగాయి. అదే నగరంలో మెహతా అనే ఒక కాంట్రాక్టర్ కుటుంబం, అతని భార్య, ఒక బాబుతో ఉండేవాడు. బాబుని ఇంట్లో వాళ్లంతా ప్రేమగా గోలు అని పిలుచుకునేవారు. మెహతా బయట పనులు ఎక్కువ ఉండడంతో ఇంట్లో తక్కువగా ఉండేవాడు. దాంతో బాబుని స్కూలుకు తీసుకెళ్లాలన్నా, తిరిగి తీసుకురావాలన్నా, మార్కెట్కు వెళ్లాలన్నా మెహతా భార్య చూసుకునేది. ఒకరోజు మెహతా భార్య ఉదయం లేచేసరికి ఆలస్యమైంది. గోలు కోసం టిఫిన్ చేయాలి, వాడిని రెడీ చేయాలి, స్కూలుకు తీసుకెళ్లాలి. అందుకే మెహతా భార్య అన్ని పనులు త్వరగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని పనులను తొందరగానే పూర్తి చేసి గోలుని తన స్కూటీపై తీసుకెళ్తోంది. స్కూలుకు వెళ్లాలంటే అదే ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. స్కూలుకు ఆలస్యమవుతోందన్న కంగారులో మెహతా భార్య, గోలు ఇద్దరూ హెల్మెట్లు మర్చిపోయారు. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుండగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో వాళ్లకు అర్థమయ్యేలోపు వారున్న చోట ఫ్లైఓవర్ కూలి వారిపై పడుతుంది. తల్లి కొడుకులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన చూసిన అక్కడ జనం పరిగెత్తుకుని వారి దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రోజులు గడిచే కొద్దీ ఇలాంటి అనేక సంఘటనలు అదే స్థలంలో జరుగుతూ ఉండేవి. ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కళ్లకు అదే స్థలంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉండేదే. ఈ విధంగా అక్కడ యాక్సిడెంట్ల రూపంలో చనిపోయిన వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఈ చావులకు కారణాలు తెలుసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మీటింగ్ పెట్టి వెంటనే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంచాలని నిర్ణయించారు. యాక్సిడెంట్లకు కారణం ఏమైనా తెలుస్తుందేమో అని. కానీ సీసీటీవీ కెమెరాల్లో కూడా ఈ యాక్సిడెంట్లకు ఏ ఆధారాలు దొరకలేదు. మొదటి నుంచి ఈ కేసును విచారిస్తున్న ఒక విలేకరి ఈ సంఘటనల వెనుక మిస్టరీని ఛేదించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతానికి తన స్కూటీపై వెళ్ళింది. అక్కడికి చేరుకున్నాక తనకి కూడా ఏమన్నా అవుతుందేమో అన్న భయం కలిగింది. కానీ తాను భయపడినట్టేమీ జరగలేదు. విలేకరి నాకేమీ జరగలేదు ఎందుకని అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆమె వెనక నుంచి మాటలు వినిపించాయి. మేము నీకు ఏ హాని చెయ్యము, ఎందుకంటే నిజం తెలుసుకుని మాకు సహాయం చేయడానికి వచ్చిన మొదటి మనిషివి నీవు. విలేకరి వెనక్కి తిరిగి చూసింది. మెహతా భార్య, గోలు ఆత్మలు కనిపించాయి. ఆత్మ రిపోర్టర్తో చెప్తూ, ఈ ఫ్లైఓవర్ భాగం మాపై పడ్డంతో మేమిద్దరం చనిపోయాం. అలా మా చావుకు కారణమైన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది మెహతా భార్య ఆత్మ. వారి చావుకు కారణాలు తెలుసుకుంటారని మాటిచ్చి ఆ విలేకరి అక్కడి నుండి వెళ్లిపోయింది. దారి పొడవునా ఆ తల్లి కొడుకుల గురించి ఆలోచిస్తూనే ఉంది.
వారిని తలుచుకుని ఎంతో దుఃఖించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ విలేకరి ఆఫీసుకు చేరుకుని ఆ కేసు ఫైల్ని తీసుకుని దీక్షగా వెతకసాగిందే. కొద్దిసేపు పరిశీలించాక ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ వివరాలు తెలుస్తాయి. డబ్బులకు ఆశపడి ఓ ప్రభుత్వాధికారి ఆ కాంట్రాక్టును ఒక చేతకాని కాంట్రాక్టర్కు అప్పజెప్తాడు. ఇది తెలుసుకున్న రిపోర్టర్ ఆ కాంట్రాక్టర్ని ఎలాగైనా అడగాలనుకుంటుంది. వెంటనే ఆ కాంట్రాక్టర్ను విచారించేందుకు విలేకరి బయలుదేరుతుంది. ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి చూస్తే ఆ కాంట్రాక్టర్ దిగులుతో ఏడుస్తూ ఉంటాడు. విలేకరి ఆ కాంట్రాక్టుకు జరిగిందంతా వివరించి, మీరు నాసిరకమైన మెటీరియల్ వాడడం వలన ఆ ఫ్లైఓవర్ కూలి అబశుభం తెలియని తల్లి కొడుకులు చనిపోయారు. మీకు తెలుసా ఈ విషయం? చనిపోయిన తల్లి కొడుకుల ఫోటోను ఆ కాంట్రాక్టర్కు చూపిస్తుంది. ఆ ఫోటో చూస్తూనే ఆ కాంట్రాక్టర్ మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. విలేకరి వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ కాంట్రాక్టర్ వాళ్ళు తన భార్య బిడ్డలని చెప్తాడు. నా దురాశ కారణంగానే వాళ్ళు చనిపోయినట్లు చెప్తాడు. అంతేకాదు, డబ్బుకు ఆశపడి నాసిరకమైన ఫ్లైఓవర్ నిర్మించి ఇంతమంది చావులకు కారణమైన ఇతర ఆఫీసర్ల వివరాలన్నీ వివరంగా చెప్తాడు. అక్కడే నిలబడి ఉన్న తల్లి కొడుకుల ఆత్మలు ఆ మాటలు విని ఏడుస్తున్నాయి. ఇదంతా విన్న మెహతా భార్య ఆత్మ ఇలా అంటుంది, ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు, అందుకు శిక్ష అనుభవించాల్సిందే. గోలు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అలా చెప్పి మెహతా భార్య ఆత్మ మెహతాను చంపేందుకు ముందుకు వస్తుండగా ఇంతలో గోలు ఆత్మ వారిద్దరి మధ్యకు వస్తుంది. ఇంకా గోలు ఆత్మ చెప్తుంది, అమ్మా, నాన్న పశ్చాత్తాపపడుతున్నారు, ఆయన్ని వదిలేయమ్మా. కాని మెహతాను విడిచిపెట్టేందుకు తల్లి దెయ్యం ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని నువ్వే శిక్షించాలని ఒక షరతు పెడుతుంది. అందుకు మెహతా మాటిచ్చాడు. వెంటనే ఆ విలేకరి, మెహతా ఇద్దరూ కలిసి ఈ కుట్రలో భాగమైన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆ దుర్మార్గుల వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ ప్రభుత్వ అధికారి ముందుంచారు. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. కొద్ది కాలానికే ఆ దుర్మార్గులంతా కటకటాల పాలయ్యారు. మెహతా భార్య గోలు ఆత్మలకు విముక్తి లభిస్తుంది. 6 నెలల్లో మెహతా ఆ ఫ్లైఓవర్ పనులన్నీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్లైఓవర్ వద్ద ఎటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్లు మాత్రం జరుగుతూ ఉండేవే. నేను బోడిగుండు చేయించుకోనమ్మా, స్కూల్లో అందరూ వెక్కిరిస్తారు. చేయించుకోవాల్సిందే బాబు, చూడు నాన్నగారు కూడా చేయించుకున్నారు. ఏమైనా అవ్వని, నేను చేయించుకోను. గోలు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆగు బాబు, బతకాలని ఉందా? అయితే బోడిగుండు చేయించుకోవాల్సిందే. రాజ్గఢ్ ఊరులోని ఠాకూర్ గారి కొడుకు ఇవాల్టి 4 సంవత్సరాల తర్వాత భార్య కొడుకుతో పాటు ఊరికి తిరిగి వచ్చాడు. ఉఫ్, ఇంత దుమ్ము, ఇంకా వేడిగా ఉంది. నిధి ప్లీజ్, కొన్ని రోజులు ఓపిక పట్టు. స్టేషన్ నుంచి ఒక ఖరీదైన కారు వచ్చి వాళ్ళని ఠాకూర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వచ్చేసాడా నా పులి? ఎంత పెద్దవాడయ్యాడు నా రాజాబాబు. నమస్తే నాన్నగారు. నమస్కారం తాతగారు. సంతోషం పిల్లలు, లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, మీరు బోడిగుండు ఎందుకు చేయించుకున్నారు? ప్రతి సంవత్సరం ఈ ఊర్లో బోడిగుండు కార్యక్రమాలు జరుగుతాయి. ఊర్లో అందరూ బోడిగుండు చేయించుకుంటారు. దీనికేమైనా విశేషం ఉందా? ఈ ఊరికొక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారమే మన బిట్టుకి కూడా బోడిగుండు చేయిద్దాము. నిధి ఈ మాట విని కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత, నీలేష్, ఇదేంటి, ఎంత మంచి వెంట్రుకలు బిట్టువి, నేను తనకి బోడిగుండు చెయ్యనివ్వను. నువ్వు కోపగించుకోకు, నేను ఏదైనా ఆలోచిస్తాను. ఏదైనా జరగనివ్వు, కానీ బిట్టుకి బోడిగుండు మాత్రం చెయ్యొద్దు. సరే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను ఏదైనా చేస్తాను, సరేనా? నీలేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక తన చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్తాడు. ప్రీతం, ఎలా ఉన్నావు? ఏంటి పరిస్థితులు?
చాలా బాగున్నాను. నువ్వు? నేను కూడా బాగానే ఉన్నాను. కాసేపు గప్పాలు పెట్టాక, రేయ్, ఒక మాట చెప్పు. ఇక్కడ కొద్దిమంది వారి తలలను కప్పుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఏం చెప్పమంటావురా, వింత ఘటనలు జరుగుతున్నాయి. ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ నుంచి ఏ మగాడైనా వెళ్తే సగం గుండుగా మారిపోతాడు. ఓ, అందుకేనా మా నాన్న బోడిగుండు గురించి చెప్తున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే. ఊరి బయట ఒక బాబా ఉంటాడు. బహుశా ఏదైనా సమాధానం చెప్తాడేమో. నీలేష్ బాబాని వెతకడానికి బయలుదేరుతాడు. కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా ఒక చెట్టు కింద ఒక బాబా కూర్చుని కనిపిస్తాడు. నమస్తే బాబా. ఎవరు నువ్వు? దేనికోసం వచ్చావు? నీలేష్ బాబాకు మర్రి చెట్టు ఆ సంఘటన గురించి వివరిస్తాడు. ఆ మర్రి చెట్టు శపించబడినది. దానికి భూతము పట్టుకొని ఉంది. అది ఎలా సాధ్యం? ప్రజలు ఎప్పుడూ దానికి పూజలు చేసేవాళ్ళు కదా. ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఈ పని భూతానిదే. చాలా రోజుల ముందు ఊర్లో ఒకతను ఆ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ చెట్టు శాపంగా మారింది. పక్కనే కూర్చొని కార్డ్స్ ఆడుతున్న జనము ఈ మాట విని నవ్వసాగారు. అందులో నుంచి ఒక అతను ఇలా అన్నాడు. బాబా, ఎక్కడ ఈ బాబా? ఇతనైతే ఏదో వాగుతాడు. నీ సమస్య పరిష్కరించాలనుకుంటే తాంత్రికుడు కపాలా దగ్గరికి వెళ్ళు. నీలేష్ వాళ్ళ అందరి మాటలు విని తాంత్రికుణ్ణి వెతకడానికి వెళ్తాడు. అదే రోజు రాత్రి వేళ ఒక దట్టమైన అడవి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కానీ నీలేష్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అప్పుడే సడన్ గా, అరే, నా కాళ్ళని ఎవరో పట్టేసుకున్నారు. నీలేష్ అర్థం చేసుకునే లోపే అతన్ని ఎవరో చుట్టేసుకుంటారు. ఇక తన వైపు లాగేసుకుంటుంది. నీలేష్ వెనక్కి తిరగగానే ఇక ముందు మర్రి చెట్టు వేళ్లని చూసి భయపడిపోతాడు. కానీ తనకు తాను ఆ వేళ్ల నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగెడుతుంటాడు. పరుగెడుతూ తను ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. ఇక ఆ నూతి నుంచి జరుగుకుంటూ ఒక భయంకరమైన గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక భయంకరమైన తాంత్రికుడు కూర్చుని ఉంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? ఊర్లో ఒక మర్రి చెట్టు. నీ సమస్య పూర్తిగా అర్థమైంది. బాధపడకు, సమాధానం ఉంది. కానీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఊరి వాళ్ళు పిచ్చోళ్ళు, ఏదో అనుమానంలో ఉన్నారు. వీళ్ళని నేను మూర్ఖులను చేసి డబ్బులు ఎక్కువగా లాగుతాను. తాంత్రికుడు తన ప్రణాళిక చేసుకుంటున్నాడు. నీలేష్ అక్కడే అడవిలో కూర్చొని ఆలోచించసాగాడు. ఇలా ఊర్లో వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోకుండా మాంత్రికుణ్ణి తీసుకెళ్లడం బాగుంటుందా? నేను ఒక్కసారి ఊర్లోని ప్రజలతో దీని గురించి చర్చించాలి. పొద్దున్నే అవగానే నీలేష్ ఊర్లో వాళ్లతో మాట్లాడడానికి ఎలాగైతే ఊర్లోకి వెళ్తాడో ఊర్లో పరిస్థితి చూసి ఆశ్చర్యపోతాడు. ఏం జరిగింది బాబాయ్? ఊళ్ళోని కొన్ని పొలాలు ఇంకా కొన్ని ఇళ్ళు కాలిపోయాయి. కొందరికి బోడుగుండి కూడా అయింది. నీలేష్ ఈ మాట విని చింతిస్తుంటాడు. వెంటనే తన ఇంటి వైపు పరిగెడతాడు. ఇంటికి వెళ్ళగానే, నిధి, నువ్వు బానే ఉన్నావు కదా? మన బిట్టు ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఏం జరిగింది? బిట్టుని వెతుకు. ఇక ఇంట్లోనే ఉండు. బయట ప్రమాదంగా ఉంది. కానీ ఏం జరిగింది? నువ్వు ఇంత టెన్షన్లో ఎందుకున్నావు? నీలేష్ నిధికి జరిగిన ఘటన చెప్తాడు. ఏం జరిగింది నీలేష్? ఇదంతా ఎప్పుడు సర్దుకుంటుంది? నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను. నువ్వు బిట్టుని వెతుకు. నిధి తన కొడుకుని వెతుకుతుంది. ఇక మరోవైపు నీలేష్ బాబాని పిలవడానికి పరుగెడుతుంటాడు. బాబా, మా ఊరిని కాపాడండి. ఈ ప్రమాదాన్ని నువ్వే సృష్టించావు. నువ్వు ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది. నీ ఈ తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాబా, నాకు నా తప్పు గురించి తెలిసింది. మీరు ఏదైనా చేసి మా ఊరిని కాపాడండి బాబా. నీలేష్ బాబాని ఊర్లోకి తీసుకెళ్తాడు. కానీ అప్పటికే ఆ తాంత్రికుడు తన పూజను మొదలు పెట్టేశాడు. ఈ మర్రి చెట్టుపై ఏవో మంత్రాలు చదువుతాడు. నువ్వు బయటికి రావాల్సిందే.
లేకపోతే నిన్ను కాల్చేస్తాను. కపాల, ఇదంతా చేయకు. నీ ప్రాణాన్ని ప్రమాదంలో వేసుకుంటున్నావు. ఈ కపాలాన్ని చంపేవాళ్ళు ఇంకా పుట్టలే లేదు. ఒక పెద్ద శబ్దంతో ఒక దెయ్యం వస్తుంది. ఊర్లో వాళ్ళు భయపడిపోతారు. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు నా ముందుకు వచ్చి తప్పు చేశావు. ఇక నువ్వు నన్ను చంపడానికి వీడిని తెచ్చావు కదా, వీడైతే అయిపోయాడు. దెయ్యం ఇక తాంత్రికుని మధ్యలో చాలా పెద్ద గొడవే జరిగింది. ఆ తాంత్రికుడు తన మంత్ర తంత్రాలు చదువుతున్నాడు. ఇక దెయ్యం కూడా తన శక్తులతో మాంత్రికుని పైన యుద్ధం చేస్తుంది. ఇక కాసేపట్లోనే దెయ్యం శక్తి తాంత్రికుని గుండెలోకి వెళ్తుంది. ఇక తను భూమిపై పడిపోతాడు. దెయ్యం మాంత్రికుని పట్టుకుని సగం బోడిగుండు చేస్తుంది. నీలేష్, నువ్వే తీసుకొచ్చావు కదా ఈ తాంత్రికుణ్ణి. చూడు ఏ గతి పట్టిందో ఇతనికి. ఈ తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్తూ దెయ్యం బిట్టును వదిలేస్తుంది. ఇంకా బిట్టు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాబుని నాకు బానిసగా పెట్టుకుంటాను. లేదు లేదు, నా కొడుకును వదిలేయి. ఏ శిక్ష ఇవ్వాలనుకున్నా నాకు ఇవ్వండి. కానీ దెయ్యం బిట్టుని వదలడానికి సిద్ధంగా ఉండదు. కిషన్, నువ్వు నాకు తెలుసు. ఊర్లో వాళ్ళు అందరూ ఇది విని ఆశ్చర్యపోతారు. బాబా, ఈ కిషన్ ఎవరు? ఇతనే కిషన్, అమాయకుడు, పక్క ఊర్లోని రైతు. ఒక రాత్రి పంటను అమ్మి ఈ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడు కొందరు దొంగలు అతని మొత్తం డబ్బు లాగేసుకున్నారు. నేను ఈ మాట సంవత్సరాల నుంచి అరచి చెప్తున్నాను. కానీ ఆ ఈ కథ విని ఊర్లో వాళ్ళు ఊరు మొత్తం నన్ను నిశ్శబ్దంగా పిచ్చోడ్ని ఉండిపోయారు. అందరూ తలలు వంచుకున్నారు. ఇక దెయ్యం కూడా భావోద్వేగాలతో చెప్పసాగిందే. ఆ దొంగలు నా మెడ విరిచారు. కత్తితో ఎన్నోసార్లు పొడిచారు. గాఢ చీకట్లో వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. ఈ ఊర్లో వాళ్ళు నా ఒక్క మాట కూడా వినలేదు. ఇక నన్ను నొప్పితో, ఆకలి దప్పులతో వదిలేశారు. నేను ఇక్కడే చెట్టు కింద అల్లాడుతూ చనిపోయాను. ప్రజలంతా ఇది వింటూ ఎంతో బాధపడుతూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నా ఆత్మ తిరుగుతూనే ఉంది. ఇక నేను దెయ్యాన్ని అయిపోయాను. ఆ రోజు నుంచి నేను ప్రమాణము చేశాను. దొంగలనైతే నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ ఊర్లో వారిని ప్రశాంతంగా ఉండనివ్వను. అప్పటి నుంచి మర్రి చెట్టు నుంచి వెళ్ళే వారిని, ప్రతి ఊరి వారిని సగం బోడుగుండు చేసేవాడిని. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మమ్మల్నే ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ తాంత్రికుణ్ణి పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నీ కొడుకుని శిక్షిస్తాను. అప్పుడే ఠాకూర్ అక్కడికి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. నా మనవడిని వదిలేయి. నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. కానీ తప్పు నాది నాన్న. మీరెందుకు క్షమాపణలు అడుగుతున్నారు? బాబు, నేను పాపిష్టోణ్ణి. ఆ దొంగను నేనే. నేను నా స్నేహితులతో కలిసి కిషన్ని దోచుకున్నాము. ఊర్లో వాళ్ళు అందరూ ఈ మాట విని ఆశ్చర్యపోతారు. కానీ నేను ఆ పాపం గ్రహించాను బాబు. ఏ శిక్ష ఇవ్వాలన్నా నాకు ఇవ్వచ్చు. శిక్ష అనుభవిస్తారు ఠాకూర్, నీకు మరియు నీ స్నేహితులకు కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరూ అలా చేయకూడదు. అలా చెప్పి దెయ్యం ఠాకూర్ మరియు అతని స్నేహితులను మర్రి చెట్టుకు వేలాడదీస్తుంది. ఇక అంటుంది, ఇక నా పగ పూర్తయింది. ఇక నాకు విడుదల కలిగింది. ఇక ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను. దెయ్యం అలా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. నీలేష్, నిధి పట్టణానికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటికీ ఆ ఊర్లో వాళ్ళు ప్రతి సంవత్సరం
కిషన్ జ్ఞాపకాలకు వాళ్ళ తలను బోడిగుండు చేసుకుంటారు. ఒకరోజు సుధీర్ తన భార్య శాంతను వెంటబెట్టుకుని గ్రామం నుంచి సిటీకి బయలుదేరాడు. కానీ దారి మధ్యలో సుధీర్ బండి పాడైపోతుంది. అదే సమయంలో వాతావరణం కూడా మేఘావృతమై జోరున వర్షం పడసాగింది. ఎటూ కదలలేని పరిస్థితిలో వారు అక్కడనే ఉండగానే ఒక పక్క ఆలస్యం అవుతుండగా మరో పక్క చీకటి పడుతుంది. హో, ఈ కారు ఇప్పుడే చెడిపోవాలా? బయట వర్షం పెరుగుతూ ఉంది. ఈ సమయంలో కారు రిపేర్ చేసేందుకు మెకానిక్ కూడా దొరకడు. ఏవండి, వర్షం ఎక్కువగా పడుతుంది. మనం ఈ సమయంలో ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే. ఇంత రాత్రి వేళ మనం ఎక్కడికి వెళతాము? నాలుగు వైపులా ఎటు చూసినా చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఈ మాటలు అంటూనే సుధీర్ అటూ ఇటూ వెతకసాగాడు. దూరంగా ఒక చోట ఒక ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండడం గమనిస్తాడు. శాంత, అటు చూడు, అక్కడ ఒక ఇల్లు ఉంది. మనం అక్కడికి వెళ్ళడం క్షేమమేమో. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు. అక్కడికి వెళితే మనకు ఎవరైనా సహాయం చేస్తారేమో. సరేనండి, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇద్దరూ ఆ ఇంటి వైపుగా నడవసాగారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే అది పెద్ద బంగ్లా. సుధీర్ ఇంటి తలుపు దగ్గర నిలబడి తలుపు తడతాడు. కానీ లోపల నుంచి ఎవరూ రారు. లోపల అందరూ పడుకొని ఉండుంటారు, అందుకే ఎవరూ తలుపులు తీయడం లేదు. మనం ఇక్కడ కొద్దిసేపు ఎదురు చూద్దాం. ఇంతలో లోపల నుంచి పెద్ద గాలి దుమారం వచ్చి తలుపు దానంతటా అదే తెరుచుకుంది. సుధీర్ శాంతాని వెంటబెట్టుకుని లోపలికి వెళ్తుంటాడు. లోపల అంతా చీకటిగా ఉంది. ఎటువైపు చూసినా అంతా బూజులు పట్టి గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి. ఇదంతా చూసినా శాంత, ఈ ఇంటిని చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు ఉంటున్నట్టు లేరు. లేదు శాంత, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం జీవితాంతం ఇక్కడ ఉండిపోతామా ఏంటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా తలుపులు వాటంతటావే మూసుకుపోయాయి. ఇంతలో ఒక వృద్ధురాలు తన చేతిలో వెలుగుతున్న కొవ్వొత్తిని పట్టుకుని వారి వైపు రాసాగింది. ఆమెను చూస్తూనే వారిద్దరూ భయపడి నిలుచుండిపోయారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ బంగళా చాలా పెద్దది, అందుకే ఇలా ఉంది. మీరు ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు, అవునా? మీరిద్దరూ వానలో బాగా తడిసినట్టున్నారు. పైన ఒక గది ఉంది, అక్కడికి వెళ్ళి బట్టలు మార్చుకోండి. వారిద్దరూ పై అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లారు. ఈలోపు ఆ వృద్ధ మంత్రగత్తె వారి కోసం బట్టలను పట్టుకుని వెళ్తుంది. ఆమె చేతిలోని బట్టలను చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను అన్నావు. ఇప్పుడు ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బట్టలు నా బిడ్డలివి. వారిప్పుడు ఎక్కడా ఉండడం లేదు. చాలా ఆలస్యమైంది. ఈ బట్టలు మార్చుకొని విశ్రాంతి తీసుకోండి. ఈ మాటలు చెప్పి ఆ వృద్ధ మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమండి, నాకు చాలా భయమేస్తోంది. ఈ ముసలి మంత్రగత్తె మనల్ని ఏమన్నా చేస్తుందేమో. లేదు శాంత, ఆమె మనల్ని ఏమీ చేయదు. ఆమెడ మనకు సహాయం చేస్తుంది. మంత్రగత్తెల్లో మంచివారు కూడా ఉంటారు. సుధీర్, శాంత ఇద్దరూ బట్టలు మార్చుకొని పడుకుంటారు. సుధీర్ ఉదయాన్నే లేచి చూస్తే శాంత ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉండడం చూసి, శాంత, నీకు జ్వరం వచ్చినట్టుంది. ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ ఎవరన్నా ఉన్నారేమో తీసుకొస్తాను. అప్పుడే అక్కడికి వృద్ధ మంత్రగత్తె వచ్చి, ఉండు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా దగ్గర మూలికలున్నాయి, అవి వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. లేదండి, ఆమెకు జ్వరం అంతకంతకు పెరుగుతూ పోతుంది. డాక్టర్ గారికి చూయించాలి. నేను చెబుతున్నానా, వనమూలికలతో జ్వరం తగ్గిపోతుందని? అలా చెప్పి ఆ మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్లిపోయి కాసేపటి తర్వాత చేతిలో వనమూలికల ఔషధాన్ని తీసుకుని వస్తుంది. ఔషధాన్ని శాంతాకిచ్చి, ఇదిగో, దీన్ని వేసుకో, నీకు జ్వరం తగ్గిపోతుంది. బామ్మ, మీరు చాలా మంచివారులా ఉన్నారు. ముక్కు ముఖం తెలియని మాకు మీరు ఆశ్రయం ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు. మీరు మాకు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఏదైనా సహాయం కావాలంటే అడగండి, చేస్తాను. అలాగే నాయనా, ఖచ్చితంగా అడుగుతాను.
ఆ మందు వేసుకుని శాంత విశ్రాంతి తీసుకుంటుంది. కొద్దిసేపటికి శాంత జ్వరం తగ్గిపోతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇద్దరూ సిద్ధపడతారు. సుధీర్ శాంతతో, నువ్వు వెళ్ళి అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పిరా. శాంత అలాగే వెళ్లి ఆ వృద్ధురాలు కోసం బంగ్లా మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతుండగా శాంతకు ఒక గదిలో వృద్ధురాలు ఏడుస్తూ ఉండడం కనిపిస్తుంది. వెంటనే, ఏమైందండి, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఆ వృద్ధురాలి చేతిలో ఆమె కుమారుడి ఫోటో ఒకటి ఉంటుంది. అంతలోనే సుధీర్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి, బామ్మా, నీకు వచ్చిన సమస్య ఏంటి? నాతో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను. ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు రోషన్. వాడు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆమెతో కలిసి నేను విదేశాల్లో ఉండాలనుకుంటున్నట్టు చెప్పాడు. నిన్ను నేను అక్కడికి తీసుకొని వెళ్ళలేను. అక్కడి నుంచి నీకు నెల నెల డబ్బులు పంపిస్తాను. వీలైతే అప్పుడప్పుడు వచ్చి చూస్తాను. నాకు వయసు గడవడంతో నేను వాడి మీదే ఆధారపడ్డాను. అందుకే వాడిని వెళ్లకుండా ఆపేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ వాడు నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కొద్ది రోజులు డబ్బులు పంపించాడు. ఆ తర్వాత డబ్బులు పంపించడం కూడా మానేశాడు. మెల్లగా నా ఆరోగ్యం కూడా పాడైంది. ఒకరోజు ఆసుపత్రిలో మెట్లు దిగి వస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే నేను చనిపోయాను. అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని ఈ బంగ్లాలో ఒంటరిగా ఉంటున్నాను. వాడు ఏదో ఒకరోజు వస్తాడని ఎదురు చూస్తున్నాను. కానీ వాడు ఇంతవరకు రాలేదు. చాలా రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. మీరు దిగులు పడకండి, మీ కోరిక నేను తీరుస్తాను. మీ అబ్బాయిని నేను తీసుకొని వస్తాను. అతను వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. మమ్మల్ని నీ కొడుకు కోడలు అనుకోండి. ఇల్లంతా వెలుగులతో నిండిపోయింది. ఆ తర్వాతి రోజు సుధీర్ మంత్రగత్తెతో, బామ్మా, నీ దగ్గర కనీసం ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉందా? లేదు నాయనా, నా దగ్గర వాడు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు. వాడు నాకు డబ్బులు పంపించేవాడు, అంతే. మీరు మీ బ్యాంకు పాస్ పుస్తకం నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. వృద్ధ మంత్రగత్తె తన బ్యాంక్ పాస్ పుస్తకాన్ని తెచ్చి సుధీర్కు ఇస్తుంది. సుధీర్ అది తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. సుధీర్ ఆగిపోయిన తన కారుని ఒకసారి స్టార్ట్ చేసి ప్రయత్నం చేస్తాడు. స్టార్ట్ అవుతుంది. వెంటనే కారు కదులుతుంది. ఆ వృద్ధ మంత్రగత్తె కారును బాగు చేయించి ఉంటుంది అని అనుకుని బ్యాంకుకు వెళ్తాడు. బ్యాంకులో సుధీర్కు మంత్రగత్తె కొడుకు ఫోన్ నెంబర్ అడ్రస్ దొరుకుతుంది. వెంటనే సుధీర్ రోషన్కు ఫోన్ చేసి, హలో, నేను బీజాపూర్ జమీందార్ సుధీర్ని మాట్లాడుతున్నాను. నేను మీ బంగ్లా కొనాలనుకుంటున్నాను. లేదు, నాకు ఎలాంటి బంగ్లా లేదు. మీరు రాంగ్ నెంబర్కు ఫోన్ చేసినట్టున్నారు. లేదు లేదు, నేను మీ బంగ్లా గురించే మాట్లాడుతున్నాను. అక్కడ మీ అమ్మగారు ఉండేవారు కదా, ఆమె చనిపోయిన తర్వాత ఆ బంగ్లా ఖాళీగా ఉంటుంది. దానికి మీకు మంచి ధర ఇస్తాను. బంగ్లా గురించి వినగానే రోషన్ ఎక్కువ ఆసక్తి కలిగి, సరే, నేను వచ్చే వారం అక్కడికి వచ్చేస్తాను. వాహ్ వాహ్, త్వరలోనే నేను ధనవంతుని కాబోతున్నాను. సుధీర్ ఇంటికి చేరుకున్నాక ముసలి మాంత్రికురాలితో మాట్లాడుతూ, మామా, నేను నీ కొడుకు రాజు అన్నతో మాట్లాడాను. తరువాతి వారం రోషన్ అక్కడికి చేరుకుంటాడు. వచ్చి తలుపులు తెరిచి ఉండడం చూసి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వృద్ధురాలు ఆమె కొడుకును చూస్తూనే ఆమె కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. అప్పుడే సుధీర్ అక్కడికి వస్తాడు. నువ్వు రోషన్ కదా? అవును, నేనే రోషన్ని. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు సుధీర్. నేనే మీకు ఫోన్ చేశాను. లోపలికి రండి, పైన కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు, ఈ బంగ్లా అమ్మడం కోసం వచ్చాను. త్వరగా పని పూర్తి చేసుకొని రేపు వెళ్ళిపోవాలి. కొడుకు మాటలు వింటూనే వృద్ధురాలికి కోపం తన్నుకొచ్చింది. వెంటనే పక్కన నిల్చొని ఉన్న శాంత శరీరంలోకి ప్రవేశించి, ఎంతటి దుర్మార్గుడు రా నువ్వు! ఇంతవరకు నీ అమ్మ బ్రతుకుందా చనిపోయిందా అని కూడా అడగలేదు. పైగా ఈ ఇల్లు అమ్ముకొని డబ్బు సంపాదించుకోవడానికి వచ్చావా?
డబ్బుకు ఆశపడి కన్న తల్లిని కూడా మర్చిపోతావారా నువ్వు? కోపంతో దెయ్యం కొడుకు 2 చెంపలు పగలగొడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను కలవడం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు నీ తల్లి ప్రేమ ఈ జన్మకు అర్థం కాదు. అమ్మా క్షమించమ్మా, నాకు డబ్బు పిచ్చి పట్టి నా కళ్ళు మూసుకుపోయాయి. అందుకే నువ్వు ఉన్నావన్న సంగతి కూడా మర్చాను. అమ్మా నా ముందుకు రా అమ్మా, నిన్ను చూడాలని ఉంది. నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈ మాటలు విన్న వృద్ధురాలు వెంటనే శాంత శరీరం నుంచి బయటకు వచ్చి కొడుకు ఎదురుగా నిలబడి ఉంటుంది. రోషన్ అతని తల్లిని చూసి కన్నీటి పర్యంతమవుతాడు. తల్లిని ప్రేమగా హత్తుకుంటాడు. ఇద్దరూ కన్నీటి పర్యంతమవుతారు. ఆ ముసలి దెయ్యం కొడుకును చూసి ఎంతో సంతోషించి, సుధీర్, నీకు కృతజ్ఞతలు. నువ్వు నా ఆఖరి కోరికను నెరవేర్చావు. ఇంకా నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఆ ముసలి దెయ్యం మాయమైపోయింది. సుధీర్ తన భార్య శాంతాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత రోషన్ తన కుటుంబంతో ఆ బంగళాకు వచ్చి కుటుంబ సమేతంగా అక్కడే ఉండసాగాడు.